విధిస్తున్న ఆ శిక్ష నుంచి, పాపం వల్ల వచ్చే జీతమైన మరణపు నరకము తప్పించి, మనుషులు చేసిన ప్రతి దోషమును అంటుకున్న దోషం వల్ల కలిగిన అపవిత్రత క్షమించడానికి యేసు ప్రభువారు రక్తము కాల్చినారు. అంతేకాదు ప్రియులారా, యేసు ప్రభువారు చనిపోయినారు నీ కొరకు నా కొరకు. మనమైన పాపము ద్వారా మనుషులు మరణించినప్పుడు, అనగా ఆత్మ మరణము, మనుషులు జీవిస్తున్నాము కానీ పాపం వల్ల ఆత్మ మరణించినది. ఈ ఆత్మను బ్రతికించేదాని కొరకై యేసు ప్రభువారు చనిపోయి ఆయన మనల్ని బ్రతికించినారు. భూదిగంత నివాసులందరినీ కూడా ఆయన మరణము ద్వారా బ్రతికించినారు. బ్రతికించి ఆయన మనకు నిత్యజీవం ఇచ్చినారు. ఆయన చనిపోయి సమాధి చేయబడి, సమాధిలో 3 దినములు పాతిపెట్టబడి 3వ రోజున సజీవుడుగా లేచినారు. ఏ శక్తి లేపలేదు ఆయన్ని. ఎవరు కూడా చనిపోయి తిరిగి లేచిన వారికి చరిత్రలు లేరు. యేసు ప్రభు సమాధి నుంచి 3వ దినం లేచి భూమి మీద కనిపించి పరలోకమునకు ఆరోహణమైపోయినారు. భూదిగంత నివాసులందరినీ కూడా ఆయన రక్షించి పరలోకమునకు తీసుకెళ్ళడానికి ఆయన 2వసారి రాబోతున్నారు. ఆయన యందు విశ్వాసం కలిగిన వారు, ఆయన యందు దేవుడిగా హృదయమందు ప్రతిష్ట కలిగిన వారు, ఆయనను పూజించి ఆరాధించేవారు ఆయన 2వసారి మేఘములపై ఆర్భాటముతోనూ మహాదూత బోర శబ్దముతోనూ మహావైభవంతో మేఘమండలం మీద వస్తున్నారు. ఒకప్పుడు ఆయన తల్లి గర్భమందు నర శరీరిగా జన్మించినాడు, మానవ శరీరాకారంతో జన్మించినారు. అందుకనే ఆ శరీరములకు శిక్ష విధించి నీకు నాకు పాపపు విడుదల ఇచ్చినారు. ఆయన అనుగ్రహించిన పాపపు విడుదలను బట్టి యేసునందు నిత్యజీవము యుగ యుగములు దేవుడు వచ్చినప్పుడు ఆయన ఎదుర్కొని మేఘములపై ఆకాశమునకు కొనుపోబడి పరలోక రాజ్యంలో నీవు నేను ఉండాలని నా వైపు చూసి రక్షణ పొందండి పిలుస్తున్నారు ఆయన. ప్రియమైన వారులారా, ఈ ఉదయకాల సమయంలో యేసు ప్రభు మిమ్మల్ని పిలుస్తున్నారు ప్రేమతో. ఆయన గాయపడిన చేతులు మీ కొరకు చాచి ఉన్నాయి. ఆయన మన కొరకే మరణించినారు. ఓ ప్రభువా, నన్ను చేర్చుకో, మీ బిడ్డగా చేర్చుకో. నేను మీ బిడ్డగా ఉంటే ఇష్టపడుతున్నాను. నాకు పరలోకము కావాలి. అనేక రీతిలుగా నేను ప్రయాసపడుతున్నాను. మోక్షం చేరాలి, పరలోకం చేరాలి, వైకుంఠం చేరాలి, ఆశ ఎంతో ఉంది. అయితే యేసునందే మనకి పరలోక రాజ్యం అని పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెప్తున్నది. ఈ సమయం మందు మీరు ఎక్కడ ఉన్నప్పుడు కూడా, ఎటువంటి విశ్వాసం కలిగి ఉన్నప్పుడు కూడా ఒక్క నిమిషము ప్రభువైన యేసుక్రీస్తునందు మీరు ప్రార్థించవలసిందిగా మనవి చేస్తున్నాం. యేసు ప్రభు ఎవరో మీ హృదయమునకు తెలుసుకోవలసిందిగా కోరుచున్నాం. ఆయన ఎందుకు ఈ రీతిగా లోకంలో ప్రచురించబడుతున్నాడు తెలుసుకోవాల్సిందిగా కోరుచున్నాం. బలత్కారంతోటి, ప్రలోభాలతోటి దేవునిని అంగీకరించాలని ఎవరు కూడా మిమ్మల్ని ప్రేరేపించట్లేదు. మీ హృదయపూర్వకంగా ఆ యొక్క నిత్య శిక్షణ దేవుడు మానవుడికి తీర్పు తీర్చినప్పుడు ఆ శిక్షణ తప్పించబడేదాని కొరకై మన పరలోకం కొరకు సిద్ధపడాలి, దేవుని రాజ్యం కొరకు సిద్ధపడాలి. ఆ పిలుపుని మీకు వినిపిస్తున్నాం. దయతో గమనించండి, ప్రేమపూర్వకంగా ఈ వాక్యం స్వీకరించండి. యేసుక్రీస్తునందు నిత్యజీవం పొందండి, పరలోక రాజ్యమునకు వారసులు కావాల్సిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాం. ఈ ప్రాంతంలో యూపీ హై స్కూల్, ఎలిమెంటరీ స్కూల్ ఎదురుగుండా బేతేల్ ప్రార్థన మందిరం ఉంది. అక్కడ దేవుని సేవకులు ఉంటారు. వారమంతా కార్యక్రమం జరుగుతున్నవి. ఆదివారం ప్రత్యేకమైన ఆరాధన జరుగుతుంది. మిమ్మల్ని ప్రేమపూర్వకంగా రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఈ సాయంకాలము ప్రత్యేకమైన దైవత్వం గురించిన కూడిక కలిగి ఉంటాం. సువార్త కూడికలో దయతో మీరు కూడా రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మేము మీ కొరకు ప్రార్థన చేసి ముందుకెళ్తాం. దయతో మీరు కూడా మా ప్రార్థనలో ఏకీభించి యేసు ప్రభువుని ప్రార్థిస్తుందిగా మనవి చేస్తున్నాం. ప్రేమగల తండ్రి, పరలోకమన్న మా దేవా, ఘనమైన యేసు ప్రభువా, నీ ఉన్నతమైన నీ పరిశుద్ధ పాదములకి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. కొత్తాడ ఉదయకాలంలో ఈ రీతిగా తండ్రి మీ యొక్క రాజ్య సువార్త ప్రకటించబడుతూ వచ్చింది తండ్రి. నీ కుమారుడు ద్వారా ప్రభా ఎవరైతే ఈ యొక్క వాక్యం వింటూ వచ్చినారో తండ్రి, వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి హృదయాల్లో ప్రభా మీరు కార్యం జరిగిస్తూ రండి. అందరూ రక్షించబడాలని దీర్ఘశాంతితో మీరు చూస్తున్నారు ప్రభా. నీ యొక్క ఏర్పాట్లో, నీ యొక్క నిత్యత్వంలో ఎవరున్నారో తండ్రి, అటు వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిని మీరు దర్శిస్తూ రండి. రక్షించబడ్డానికి ప్రభా వారి హృదయాలు తెరవండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎత్తబడే వాక్యం మీద నీ ఆమోద ముద్ర వేయండి. ముందుకు వెళ్తుండగా మీ తండ్రి మీ సహాయం మాకు కోరుకుంటూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరిట స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్.